అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్, అసెంబ్లీ టైగర్ ట్రబుల్ షూటర్ హరీష్ రావుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు మీద ఎన్నో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ ఆరోపణలు చేసి వాళ్ళే భూమరంగా అవుతా ఉన్నారు, తిరిగి వాళ్ళ మెడకే చుట్టుకుంటా ఉన్నాయి. ఎందుకంటే బట్టగాల్చి విదేశీ రాజకీయాలు, బదనాం లేపే రాజకీయాలు, ఇటు పోతే బురద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్, మనకు తెలుసు సిద్దిపేటలో ఆయనకు తిరుగులేదు, హరీష్ రావుకు తిరుగులేదు. దాదాపు 6 నుంచి 7 సార్లు ఎమ్మెల్యే ఆయన, తర్వాత 2-3 సార్లు మంత్రి పదవులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలుగా ఎన్నో ప్రజలకు చేసిన సేవలు, నిత్యం ప్రజలలోనే ఉంటారు. ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు పేరు సంపాదించుకున్నారు. రైట్, సిద్దిపేటలో హరీష్ రావుని ఎదుర్కోవడం ఎవరి వల్ల అయితే లేదు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అని చెప్పేసి కొంతమంది ఉంటారు అక్కడ. ఈ మైనంపల్లి హనుమంతరావు, లేకపోతే మైనంపల్లి రోహిత్ రావు, ఇంకా పోతే సిద్దిపేటలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే కాంగ్రెస్ ని విస్తరింపజేయాలి, సిద్దిపేటలో కాంగ్రెస్ జెండా వాతాలి. ఒకానొక సందర్భంలో చక్రధర్ గౌడ్ కూడా ఒకానొక ఇంటర్వ్యూలో కూర్చొని, ఈ పిటిషన్ వేసిన ఆయన చక్రధర్ గౌడే, ఆయన ముందుగాల బీజేపీ, తర్వాత బీఎస్పీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఇట్లా పార్టీలు పార్టీలు ఫిరాయించుకుంటా వచ్చిండు. ఆయన పార్టీలు మారుకుంటా వచ్చిండు. ఏ పార్టీలో నిలకడగా లేడు, ఎక్కడ కూడా నిలకడగా లేడు. ఈ పిటిషన్ వేసిన ఆయన కూడా ఆయనని. ఈ పిటిషన్ కాకుండా కొద్ది రోజుల ముంగట ఇంకో పిటిషన్ కూడా వేసిర్రు. ఆ పిటిషన్ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఆ పిటిషన్లు కూడా ఎట్లా సుక్కెదురైంది వాళ్ళకి అనేది కూడా చెప్పుకుందాం. రైట్, ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ను బలపరుస్తాం సిద్దిపేటలో అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళతోనైతే లేదు. 3 ముక్కలు ఆట అంటారు కదా, తలా ఒక్కలు ఇసుకపోతానే ఉన్నారు. ఒక యూనిటీ లేదు, ఒక బాండింగ్ లేదు. వాళ్ళు కలిసికట్టుగా ఐకమత్యంగా పోయేది లేదు. పోయినప్పటికీ కూడా తక్కువ, రేర్. ఎందుకంటే హరీష్ రావును అట్లా నమ్ముతారు సిద్దిపేట జనాలైనా, తెలంగాణ ప్రజలైనా. అది అందరికీ తెలిసిన ముచ్చట. నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు పోయినప్పుడే చూసినాం ఆయన క్రేజ్ ఏంది ఏం కథ అనేది. అయితే హరీష్ రావుని ఇబ్బంది పెట్టే దిశగా 2023 ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చిండ్రు, సరైన వివరాలు ఇయ్యలేదు అని చెప్పేసి అప్పుడు చక్రధర్ గౌడ్ అనేట ఆయన బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అండ్ ఇంకో ఏదో ట్రస్ట్ ఉంటుంది. చక్రధర్ గౌడ్ అనేట ఆయన బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసిండు 2023లో. బీఎస్పీ పార్టీ నుంచి 2023లో పోటీ చేసిండు. ఈయన ఏం చేసిండంటే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. ఏమని? హరీష్ రావు తప్పుడు వివరాలు ఇచ్చిండ్రు ఎన్నికల అఫిడవిట్ లో, ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పేసి ఆయన 2023లో పిటిషన్ వేసిండు. ఆ పిటిషన్లు తోసిపుచ్చుకుంటా హైకోర్టు ధర్మాసనము హరీష్ రావు మీద వేసిన పిటిషన్ను కొట్టేసింది. ఇవాళ కొట్టేసుకుంటా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సీనియర్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఈ కేసును వాదించిండ్రు. ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం హరీష్ రావు మీద వేసిన పిటిషన్ ఏదైతే ఉంటుందో ఆ పిటిషన్ కొట్టిపారేసింది. ఎటువంటి ఆధారాలు లేవు. ఆయన అన్ని సరైన ఆధారాలు, సరైన ముచ్చట్లే చెప్పుకుంటూ వచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి తోసిపుచ్చుకుంటా దీన్ని కొట్టేసింది. అందుకే హైకోర్టులో హరీష్ రావుకు ఊరట అని చెప్పేసి, హరీష్ రావు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి ఈ వార్త వైరల్ అవుతా ఉన్నది. రైట్, ఇంకో ముచ్చట చెప్పినట్లయితే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఇదే చక్రధర్ గౌడు 2025లో ఫిబ్రవరిలో ఒక పిటిషన్ దాఖలు చేసిండు. నా ఫోన్ ట్యాపింగ్ చేసిండు నా హరీష్ రావు అని చెప్పేసి ఫిబ్రవరి 20 అనుకుంటా, నాకు తెలిసి ఫిబ్రవరి 20 నాడు ఒక పిటిషన్ దాఖలు చేసిండ్రు. డేట్ సరిగ్గా తెలియదు. 2025లో ఫిబ్రవరిలోనైతే ఒక పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఇక ఈ మార్చి వచ్చేసరికి ఈ కేసును కూడా కొట్టిపారేసింది హైకోర్టు ధర్మాసనం. ఈ పిటిషన్ను కూడా కొట్టిపారేసింది, క్లీన్ చిట్ ఇచ్చి పారేసింది. ఏం చేసిండ్రు? నా ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, అట్లా ఇట్లా వాళ్ళ పిఏలు ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి పిటిషన్ వేసే వరకు ఎటువంటి ఆధారాలు లేవు. అక్కడ ఆధారాలు ఏమీ లేదు. బట్టగాల్సి మీద వేయాలి, బదనాం చెయ్యాలి. ఏమొక నిందేస్తే ఓలా, ఓ బదనాం లేపితే ఓలా, మనది పోయేదేమున్నది? మన ఖర్చు అయ్యేది ఉన్నదా? ₹1 ఖర్చు కాదు. అయితే ఆనవాళ్ళ ఆతే జానవాళ్ళ జాతి అన్నట్లు మొత్తం మీద ఏదో ఒక బదనాం లేపాలి, ఏదో ఒక ఎలిగేషన్ లేపాలి అని చెప్పేసి ఎవరికన్నా సాధ్యమవుతుందా హరీష్ రావుని ఎదుర్కొనుడు అని చెప్పేసి ఈ అంశం చూసిన వాళ్ళు చాలా మంది అభిమానులు మాట్లాడుకున్నారు. కానీ అయితే ఈ అంశాన్ని కూడా కొట్టిపారేసింది, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా
హైకోర్టు ధర్మాసనం మార్చ్ 2025లో కొట్టిపారేసింది. ఎటువంటి ఆధారాలు లేనందున కొట్టిపారేసింది. ఇట్లాంటి అలిగేషన్స్, రైట్? ఇది హరీష్ రావు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హైకోర్టులో ఊరట లభించింది. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ధర్మం ముందు ఇప్పటికీ అబద్ధం విర్రవీగొచ్చు. ఆనాడు చక్రధర్ గౌడ్ చేసిన ఆరోపణను చూసి అందరు కాంగ్రెస్ వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. కానీ ఇలా ధర్మమే గెలిచింది, న్యాయమే గెలిచింది, ధర్మమే నిలిచింది. అబద్ధం చెప్పులేసుకునే నిజం చెప్పులేసుకునే లోపట అబద్ధం మొత్తము చక్కర్లు కొట్టేస్తుంది, హెలికాప్టర్ వేసుకొని తిరుగుతుంది అంటే ఆ సామెత ఎటు పోదు. ఇప్పుడు అబద్ధం పక్కకు జరిగింది, నిజం ఇదే అని చెప్పేసి ఈ నిజం బట్టవాయలైంది. ఇప్పుడు ఏమైంది? నవ్వేటోళ్ళము కూడా జారి పడ్డరు కదా కాంగ్రెస్ నాయకులు. అక్కడ ఎక్కడనైనా ఏం చేయాలి, బట్టగాల్సి మీద వేయాలి, ఇట్లాంటి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఇంకేమీ లేవు. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తలందరూ ఒక లైక్ కొట్టి షేర్ కొట్టి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అందించండి.